వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇకపై హైదరాబాద్ లో వర్షం పడినా నో టెన్షన్. కరెంటు పోదు, షాక్ కొట్టదు. హైదరాబాద్ మహానగరంలోని రోడ్లపై విద్యుత్ స్తంభాలు, కరెంటు వైర్లు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. చిన్న వర్షం పడినా రోడ్డు మీద నుంచి వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఒక్క స్తంభానికి వందల సంఖ్యలో కేబుల్ వైర్లు ఇళ్లు, కాలనీలు, అపార్ట్మెంట్ సందుల్లోంచి లాగుతున్నారు. దీంతో చాలా మంది విద్యుద్ఘాతంతో మృతి చెందుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. వర్షాలకు కరెంటు పోవడం, గాలులకు విద్యుత్ తీగలు తెగి ఇళ్లు, కాలనీల మధ్య పడిపోవడం, ఇలాంటి సమస్యలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు రాష్ట్ర కేబినెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఉంది. ఇటీవలే అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు 14,000 నుంచి 720 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై త్వరలోనే కసరత్తు ప్రారంభించనుంది. హైదరాబాద్ నగరాన్ని విద్యుత్ సర్కిళ్ల వారీగా 3 విభాగాలుగా విభజించుకొని ఈ ప్రాజెక్టు చేపట్టాలని తాజాగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్స్ అన్ని అండర్ గ్రౌండ్ లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. మేడ్చల్, హబ్సిగూడ, రంగారెడ్డి పరిధిలోని సైబర్ సిటీ, రాజేంద్ర నగర్, సరూర్ నగర్ జోన్ల పరిధిలో ఓవర్ హెడ్ లైన్లు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వర్షాలు, ఈదురుగాలులకు అవి తెగి రోడ్డుపై పడి ప్రజల మరణాలకు కారణమవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చాలానే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అలాగే హైదరాబాద్ లోని ఎక్కడెక్కడ భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయాలనే దానిపై ఇప్పటికే అధికారులు అంచనాకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు జరగనుంది.